దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లిస్తున్నాను ఆయన. ప్రభువా, మీరు ఆశ్చర్యకరమైన దేవుడు. మీ కార్యములు ఆశ్చర్యములు. మీ ప్రేమంతో గొప్పది ప్రభువా. ఏ మనుషుడు నశించిపోవడానికి ఇష్టపడక నశించిన దాని వెనక్కి రక్షించడుకు మీరు లోకంలోకి వచ్చిన దేవా, మిమ్మల్ని స్థిరించుకుంటున్నాను. మీ మాకు దయచేయని ప్రభా, మమ్మల్ని బలపరచని లోకం నుండి, మురికి నుండి, శాపగ్రస్తుని జీవితం నుంచి విడిపించి క్రీస్తు వారి దివ్యనంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది సోదరా. దేవుడు చాలా దయగలవాడు, ప్రేమమయుడు. ఆయన ఆశలన్నీ కూడా ప్రతి మనుష్యుడు ఆయనతో కూర్చోవాలి. అందుకే ఆయన తన స్వారూప్యంలో మనం సృష్టించారు. మనం సృష్టించే ముందు మనకు కావాల్సినవన్నీ ఆయన సృష్టించి తర్వాత మనల్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్న తర్వాత దారి తొలగినాము, అది వేరే విషయం. పెద్దలు దారి తొలగిన మాట వినకపోవటమే దారి తొలగటము. ఎందుకు మాట వినలేదు అంటే, ఈ దినాల్లో చూసినట్లయితే విశ్వాసం లేని విశ్వాసులము. విశ్వాసం ఉండదు కానీ విశ్వాసులమే. నెయ్యి ఉండదు కానీ బీరకాయ, నేతి బీరకాయ పేరు. అలాంటి క్రైస్తవ జీవితము. దేవుడేమో ప్రతి మనుష్యుడు తనతో కూర్చోవాలి. చూడండి, తిమోతికి రాసిన పత్రికలు మనం చూసినట్లయితే, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యములో, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క కోరికని. మనుషులందరూ రక్షింపడాలి, శాపగ్రస్తుని జీవితం నుంచి విడుదల పొందాలి. ఎందుకు మన స్వభావం మంచిది కాదు, మన రక్తం మంచిది కాదు. మన తరతరముల్లోంచి ఆ రక్తము అంతతుల నుంచి మనలో పాతుకుపోయింది. ఆ రక్తం నుంచి విడుదల కావాలంటే క్రీస్తు రక్తం మనలో ప్రవహించాలి. ఆ రక్తం మనలో ప్రవహించాలంటే మొదట మన జీవితంలో మనం ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అని విశ్వాసం కావాలి. ఆయన విశ్వాసం ఏ మనుషుడు సిగ్గుపడాడు. విశ్వాసం లేకనే నన్నేం పోషిస్తారు తండ్రి అనుకునే తప్పిపోయిన కుమారుడు వెళ్ళినాడు. తండ్రి లేని విశ్వాసం లేని మనుష్యుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్తాడు. స్వేచ్ఛ కావాలి చాలామందికి. స్వేచ్ఛ ఏం చేసింది? ఆ మనుషుని పాడు చేసింది. పందులు తినే పట్టు కూడా దొరకకుండా చేసింది. అయితే విశ్వాసం కలిగిన వ్యక్తి నీతిని ప్రేమిస్తాడు, పరిశుద్ధతను ప్రేమిస్తాడు. దినదినము తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటాడు. అలా హృదయమును పరిశీలన చేసుకునే మనుషుడు దేవుని దూరస్తుడు కాడు. ఎప్పుడు కావడానికి అవకాశం లేదు. కనుకనే భక్తుని ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడంటే, 4వ అధ్యాయంలో, మీ హృదయం అనేది బీటి భూమిని దున్నుడి. హృదయము బీడు అంటే మన పితరులోంచి ఇచ్చిన రక్తమును బట్టి నానా విధములైనటువంటి స్వభావాలు మన హృదయంలో ఉంటాయి. దున్నటువంటి సోదరా, నీవు ఒంటరిగా దేవుని దగ్గర కూర్చుని మనం చేసిన జీవితం అంతా దేవుని దగ్గర చెప్పుకోవాలి. అది 32 కీర్తన అంటున్నాడు కదా, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత మనుషుల దృష్టిలో నేను మంచిగా అనిపించుకున్న ఫలితం లేదు. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలంటే దేవుని వాక్య ప్రకారం జీవించటకు దినదినము తను తాను పరిశీలించుకోవాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది, సొంత భూమిని సేద్యం చేసుకునేవానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, నిత్య జీవనకు వాసులు అవుతాడు. భూమిని దున్నుకోవాలి. నేను పెద్ద ప్రార్థన చేస్తాను, భక్తుడును లేకపోతే బోధకుడును కాదు కావాల్సింది. దినదినము పరిశీలన చేసుకున్నప్పుడు ఎన్నో లోట్లు మనలో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం మన ఇష్టాన్ని నడుస్తుంది. కానీ దేవుని వాక్యంలో ప్రతి మనుషుడు కూడా వారి యొక్క సొంత మార్గులకు వెళ్ళిపోయిన రాయబడింది. మనం కూడా సొంత మార్గులకు వెళ్ళినాం.
అయితే మన సొంత మార్గం మన నాశనానికి, నరకానికి, అంతేకాదు ఈ లోకంలో కూడా శ్రమలకు, దుఃఖములకు, అసమాధానానికి దారితీస్తుంది. అలా అయిపోయినాడు ఆ తప్పిపోయిన కుమారుడు. కానీ తండ్రి ప్రేమ గొప్పది. వాడు అలా వచ్చి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి చేర్చుకోడు అనుకుంటున్నాను. తండ్రి దగ్గరికి వస్తే ఎదురెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. లేదు, అతడు పశ్చాత్తాపడినాడు. నేను బుద్ధి లేని వాడను, నా తండ్రి నుంచి నేను దూరం అయిపోయాను. తండ్రి యొక్క ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయినా, ఆయన శక్తి, ఆయన మహిమను అర్థం చేసుకోలేకపోయినాను. లోకమే క్షేమం అనుకున్నాను, అందుకని లోకంలోకి వెళ్ళిపోయినాను నేను. కానీ ఈ యొక్క క్షణికమైన సుఖ సౌఖ్యములను భ్రష్టం చేసి పాడు చేసినాను. ఇంకా నేను ఇక్కడ ఉండలేను. ప్రియులారా, రెమ్ము ఈ స్థలం ఇచ్చిపెట్టాను. రమ్ము, నువ్వున్న స్థలం నుంచి నువ్వు లేకుండా అక్కడే కూర్చుంటే నష్టపోతావు. నువ్వు ఎంత బలహీనుడైనా, ఎంత తండ్రికి దూరస్తుడైనా నీవు కూర్చుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితం ఇది. పరిశీలనతో కూడిన భక్తి ఒక మనిషిని బ్రతికిస్తుంది. పరిశీలన లేకుండా చేసే భక్తి పనికిరాదు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు. ఎందుకంటే నశించిన దాన్ని వెదకరించడానికి వచ్చాడు. పాపులను ప్రేమించినాడు దేవుడు, పాపాన్ని ప్రేమించలేదు. నువ్వు దాన్ని పెట్టుకుని ఇలాగే ఉంటే కాదు. నువ్వు వచ్చిన తర్వాత మారుమనసు పొందాలని వచ్చాడు. వస్తేనే మారుమనసు పొందే వచ్చాడు దేవుడు తండ్రి దగ్గరికి. మారుమనసు పొందకుండా రాలేదు. నేను తగను, కుమారుడు అనిపించకుండా యోగ్యుడని కాను, నాలో ఏ మంచి లేదు. ఆయన దయతో నన్ను కనికరిస్తే పనిమానిగా చేస్తాను. నేను పోగొట్టుకున్నాను కుమారత్వాన్ని, పనివానిగా చేస్తాను. ఎప్పుడైతే ఆ మెట్లోనికి వెళ్ళి ఒక మనిషిని తగ్గించుకుంటాడో, నువ్వు నా కుమారుడివే, నేను నిన్ను కన్నాను, రా అని పిలుస్తారు ఆయన. రెండవదిగా ఆ మనిషి యొక్క జీవితంలో అక్కడికి వచ్చినప్పుడు పశ్చాత్తాపం వచ్చినాడు కనుక ఆ ప్రతి పాపమును ఆయన రక్తంలో కడుగుతారు.